హలో అండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈరోజు నేను మీ అందరికీ స్వీట్ పూరి అనేది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గోధుమ పిండి అయితే తీసుకోండి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోండి, పక్కన పెట్టేసుకోండి. పిండి బాగా నానేలోపు ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసుకోండి. అది బాగా తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కలుపుకుని పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న సైజ్ పూరిలాగా ఒత్తేసుకోండి. ఈ పూరీలు ఒత్తుకుంటున్నప్పుడు పిండితో కాకుండా ఇలా మనం వేడి చేసిన ఆయిల్తో అయితే చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. ఇలా అన్ని పూరీల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో అయితే వేసేసి 2 నిమిషాల పాటు ఉంచితే పంచదార పాకం పూరీలకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి చట్నీ కూడా ఏమీ అవసరం లేకుండా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా 1-2 మినిట్స్ ఉంచుకున్నారు కదా షుగర్ సిరప్లో. ఇప్పుడు వాటిని తీసేసి బాదం పలుకులు అలానే ప్రొమోగనేట్ సీడ్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాష్ వ్లాగ్స్.